389 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్న సిచువేషన్. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కోలాహలం కనిపిస్తోంది. శ్రీశైలం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నారు. ఒకసారి మనం అక్కడ సిచువేషన్ ఏంటో తెలుసుకుందాం. శ్రీశైలం, అక్కడ కార్యకర్తల హడావుడి ఎలా ఉంది? సౌజన్య, కార్యకర్తల హంగామా మనం ఇక్కడ చూడొచ్చు. నవీన్ యాదవ్ కు మెజారిటీ కన్ఫర్మ్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తున్నారు. విజయం సాధించినటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నవీన్ యాదవ్కి సంబంధించి మెజారిటీ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నవీన్ యాదవ్ ఆఫీస్కి భారీగా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న పెద్ద అందరూ కూడా డాన్సులు చేస్తున్నారు. పూర్తిగా నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి గెలుపు ఖాయం కావడంతో కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతుందని తెలుసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి నవీన్ యాదవ్ ఆఫీస్కి ఇంటికి తరలి వస్తున్నారు. ఇంటి దగ్గర ప్రతి చోట కూడా అక్కడ కుటుంబ సభ్యులతోని ఉన్నటువంటి బంధువులు కానీ ఇతరులు కానీ సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఆఫీస్ వద్దకు వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు, డాన్సులు చేస్తున్నారు. నెల రోజుల పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గెలిచినటువంటి ఆనందాన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. చూడొచ్చు మనం, వాళ్ళందరూ కూడా ఆఫీస్ మొత్తం ఇక్కడ నిండిపోయింది, డాన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే కొంతమంది కార్యకర్తలు వీళ్ళు ఉత్సాహంగా డాన్సులు చేయడం కనిపిస్తుంది. నవీన్ యాదవ్కి సంబంధించి మెజారిటీ వచ్చింది కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? నవీన్ అన్న ఇప్పుడు ఆల్రెడీ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇప్పుడు ఒక 1 అవర్ లోపల మొత్తం రిజల్ట్ బయట పడుతుంది. ఇప్పుడు చూస్తున్నారుగా ఎంజాయ్మెంట్. నవీన్ అన్న పడ్డ కష్టము కాంగ్రెస్ పార్టీ ఒక విజయం అనుకొని నవీన్ అన్న విజయంగా భావిస్తున్నాం. మెజారిటీ మినిమం 25,000 to 30,000 మేము ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. ఇప్పుడైతే మెజారిటీ పక్కా 25,000 to 30,000 మెజారిటీ వస్తుంది కంపల్సరీ. అన్న, మొట్టమొదటిగా ఈ విజయాన్ని అందించిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఈ వీడియో చూస్తూ ఖచ్చితంగా అతను రాజీనామా చేయాలి, తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే మా యాదవ్ బిడ్డల బీసీ బిడ్డల మీద రౌడీ అనే ముద్ర వేసి నువ్వు ఈ విజయానికి నాంది పలికావు. అది నీ కృతజ్ఞతలు. ఫస్ట్ నువ్వు వస్తే, ఇప్పుడు ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తాం. కేటీఆర్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. ఈ మా బీసీ బిడ్డల ఫలితం ఏందో రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మా ప్రతాపం చూపిస్తాం. ఈ కార్యకర్తలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం కావడంతో వాళ్ళందరూ కూడా సంతోషంగా డాన్సులు చేస్తున్నారు. నెల రోజుల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి ఆనందం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది, వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఎక్కడ లేని ఆనందంతో ఇక్కడ డాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి అయితే చూడొచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీలో కొనసాగుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే సంతోషంగా ఆనందంగా ఇక్కడ నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర డాన్సులు చేస్తూ ఉత్సాహం గడుపుతున్నారు. మరింత మెజారిటీ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు 12-13 వేలకు పైగా మెజారిటీ ఉందో ఇంకా మెజారిటీ పెరుగుతున్నటువంటి ఒక ఆశతోనైతే వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా మెజారిటీ పెరగాలి, ఇచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలు ఇచ్చినవన్నీ కూడా నెరవేరుస్తామని ఇక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు చెప్తూ వస్తుండటంతో